వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అమెరికా ఆరోగ్య వ్యవస్థలో మెడిసిన్స్ తయారీ ధరలు ఎంత భారీగా ఉంటాయనేది ఈ సంఘటనతో మరోసారి వెలుగులోకి వచ్చింది. అమెరికాకు చెందినటువంటి ఒక మహిళ తనకు అవసరమైనటువంటి ఒకే మందు అమెరికాలో దాదాపు 95,000 రూపాయల ధర ఉంటే అదే మందుని భారత్ నుంచి కేవలం 2,300 రూపాయలకే కొనుగోలు చేసినటువంటి విషయాన్ని వెల్లడించడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇన్స్టాగ్రామ్లో విక్టోరియా అనేటువంటి మహిళ తన అనుభవాన్ని వీడియో రూపంలో పంచుకున్నారు. ఒకసారి వీడియో చూద్దాం. This medication was going to cost me $1,000 out of pocket in the US, and I got it for $25. Yep, just for 6 little pills, $1,000 out of pocket because my insurance wouldn't cover it. So my doctor was like, send the script to a Canadian pharmacy. Did that, asked how much it would be, expecting maybe like $100 or $200, which I was ready to pay for. They were like $25, $10 for the medication itself, $15 for the shipping, international shipping direct from the manufacturer in India to me. Our healthcare system in the US is a joke. We are being completely scammed. What do you mean this was going to cost $1,000 and I was able to pay $10 for the medication itself? What was I paying $1,000 for in the US? Who is that money going to? That is a hypothetical question. You'll get my point. చూసారుగా, చేతిలో మందును చూపిస్తూ అమెరికా ఇండియా మధ్య ఉన్నటువంటి ఈ ధరల వ్యత్యాసం మీద చాలా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇది అమెరికా ఆరోగ్య వ్యవస్థలో లోపాలకు నిదర్శనం అంటూ కూడా తను వ్యాఖ్యానించింది. ఆవిడ తెలిపినటువంటి వివరాల ప్రకారం తనకి కేవలం 6 టాబ్లెట్స్ 6 మాత్రలు మాత్రమే అవసరమయ్యాయి. అయితే అమెరికాలో ఆ మందు కోసం సుమారు $1,000 అంటే 95,000 రూపాయలు స్వయంగా చెల్లించాల్సి వస్తుంది అనేది ఆవిడకి సమాచారం అందింది. ఆమె ఇన్సూరెన్స్ కంపెనీ ఏదైతే ఉందో ఆ మందుని కవర్ చేయడానికి నిరాకరించింది. సో మొత్తం ఖర్చు అంతా కూడా తన మీదే పడింది. కేవలం 6 చిన్న మాత్రల కోసం $1,000 చెల్లించాల్సి వచ్చేది. బీమా కూడా సాయం చేయడం లేదు. ఇది నమ్మశక్యం కాని విషయం అంటూ ఆ వీడియోలో తను పేర్కొంది. ఇంత భారీ మొత్తం చెల్లించేందుకు ఇష్టపడని విక్టోరియా ప్రత్యామ్నాయ మార్గాల నుంచి తన వైద్యుని సంప్రదించింది. అప్పుడు ఆమె కెనడాలోని ఒక ఫార్మసీ ద్వారా భారతీయ తయారీదారు నుంచి నేరుగా మందు తెప్పించుకునేటువంటి అవకాశం ఉంది అని చెప్పి సూచించారు. అయితే ఆ మార్గంలో కూడా కొన్ని $100 ఖర్చు అవుతాయి అని భావించింది. కానీ చివరికి అందిన ధర విని ఆశ్చర్యపోయింది. విక్టోరియా చెప్పిన దాని ప్రకారం మందు అసలు ధర అంటే 6 టాబ్లెట్లకి కేవలం $10 మాత్రమే, అంటే సుమారు 900. అంతర్జాతీయ రవాణా ఖర్చులు ఇంకొక $15, సుమారు $1,400, అంటే మొత్తం $25, అంటే దాదాపు 2,300 మాత్రమే చెల్లించాల్సి వచ్చింది. అమెరికాలో $1,000 ఖర్చు అయ్యేటువంటి మందు భారతీయ తయారీదారు నుంచి నేరుగా కేవలం $10కే లభించింది. ఇది ఎలా సాధ్యం అవుతోంది అంటూ తను ప్రశ్నిస్తోంది. ఈ ఘటనను ఉదాహరణగా చూపిస్తూ అమెరికాలో ఆరోగ్య వ్యవస్థ మీద విక్టోరియా చాలా తీవ్రమైనటువంటి విమర్శలు గుప్పించింది. సాధారణ ప్రజలు అనవసరమైనటువంటి ధరల భారాన్ని మోయాల్సి వస్తోంది అని, ఔషధ కంపెనీలు, బీమా కంపెనీలు, బీమా వ్యవస్థలు, మధ్యవర్తుల వల్ల ఈ మందుల ధర అమాంతం పెరుగుతున్నాయని కూడా తను ఆరోపించింది. ప్రజలని పూర్తిగా మోసం చేస్తున్నారు. $10 మందుకి $1,000 ఎందుకు చెల్లించాలి అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇక విక్టోరియా వీడియో వైరల్ కావడంతో మీడియాలో వేలాది మంది స్పందించారు. అమెరికాలో పెరుగుతున్నటువంటి మందుల ధరలు, బీమా సంస్థల పరిమితుల మీద చాలామంది అసంతృప్తి వ్యక్తం చేశారు. అదే సమయంలో ప్రపంచానికి తక్కువ ధరలో నాణ్యమైన జనరిక్ ఔషధాలను అందిస్తున్నటువంటి భారత ఫార్మాస్యూటికల్ పరిశ్రమ మీద ప్రశంసలు వెల్లువెత్తాయి. ప్రపంచంలో అనేక దేశాలకు సరసమైన ధరల్లో మందులను అందిస్తూ భారత్ ప్రపంచ ఫార్మసీగా గుర్తింపు పొందింది అంటూ కూడా పలువురు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. సో డైరెక్ట్గా వాళ్ళే చెప్తున్నారు, అక్కడ $10 అయ్యేదానికి ఇక్కడ మీకు $1,000 అనవసరం, $1,000 దేనికి? ఇండియాలో మీకు అయ్యేది ఎంత అవుతుంది? మహా అయితే ఇంత అవుతుంది, $100 ఈ లోపల తేలిపోతుంది. అంటే మనం ఇక్కడి నుంచి పంపించేది, మనకి ఒక రకంగా చెప్పాలంటే మన ట్రంప్ కూడా ఇది పెట్టడం అనేది ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీకి ట్యాక్స్లు ఇవన్నీ ఇవ్వలేక అక్కడేమో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అమ్ముకోవచ్చు ప్రజలకి, కానీ మనం మాత్రం వాడు అడిగిన దానికి చేయాలి. అందుకని చెప్పే ఈ జనరిక్ మెడిసిన్స్ వీటన్నిటికీ కూడా నేను ఇంకా సుంకాన్ని పెంచుతున్నాను, టారిఫ్లు విధిస్తున్నాను మీకంటూ పిచ్చి నిర్ణయం ఒకటి తీసుకున్నాడు. కానీ అక్కడ సంపాదిస్తున్నటువంటిది ఎవరు? మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలోనే జరుగుతోంది, ఇక్కడ నుంచి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, బాగానే ఉంది అక్కడ వరకు. ఇప్పుడు ఇంకోటి ఏమంటాడు, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తీసేసి కేవలం అమెరికాలో మాత్రమే ఉండాలి, అప్పుడైతేనే మీరు ఇక్కడ దీనికి సంబంధించి వ్యాపారం చేయొచ్చండి. ముందు రూల్ పెట్టాడు, తర్వాత తీసాడు అనుకోండి, దాన్ని కోర్టు కూడా తీసింది. సో మన దగ్గర ఎలా తయారవుతున్నాయి, ఎంత క్వాలిటీ ఉంటున్నాయి అనే దానికి ఈ సంఘటన కూడా ఇంకొక ఉదాహరణగా పేర్కొనవచ్చు. మొత్తానికి ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతున్నటువంటి ఆ వీడియో భారతదేశపు ఫార్మా వాల్యూ ఏంటి, అలాగే క్వాలిటీ ఏంటి, ప్రపంచ ఫార్మా హబ్గా భారతదేశాన్ని ఎందుకు పిలవాల్సి వస్తుంది అనేది తెలియజేస్తుంది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.